Hi friends, welcome to Shravani's Kitchen. Today's recipe is egg tomato. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మీకు కావాల్సిన ఎగ్స్ని బాయిల్ చేసుకొని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ ఎగ్స్ అన్నిటిని కొంచెం ఫ్రై గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మాడకుండా లో ఫ్లేమ్లో ఉంచుకొని చేయాలి. ఇలా ఎగ్స్ని మాడకుండా కలుపుతూనే ఉండాలి. ఇలా అన్నీ ఫ్రై అయినాక ఒక ప్లేట్లో పెట్టుకొని అలాగే స్టవ్ మీద వేరే ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక తాలింపు గింజలు అలాగే జీలకర్ర, ఒక 2 దాల్చిన చెక్క, ఇంకా అవన్నిటిని వేసేసుకోవాలి. అలాగే అలా పొడవుగా వీడియోలో చూపించినట్టు పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి. మాడకుండా కలుపుకోవాలి. అలాగే వెల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ వేసుకున్నాక మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ పాటు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చాక మాడకుండా చూసుకోవాలి. ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చాక టమాటోస్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటోస్ని వేసుకున్నాక అవి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. టూ మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఇలా కలుపుకోవాలి మధ్య మధ్యలో మాడకుండా. ఒకవేళ ఉడకలేదనిపిస్తే మళ్ళీ ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇలా మంచిగా ఉడికాక ఒక టేబుల్ స్పూన్ పసుపు, అలాగే మీ టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, అలాగే మీ టేస్ట్కి తగ్గంత సాల్ట్ కూడా వేసుకోవాలి.
వేసుకొని బాగా మిక్స్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని టమాటో ముక్కలకి, ఆనియన్స్కి అవన్నిటికి కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. కలుపుకున్నాక ఒక 2 minutes పాటు మగ్గనివ్వాలి. మగ్గాక కలుపుకోవాలి బాగా. ఇలా మొత్తం అన్నిటి కలుపుకున్నాక పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకున్నాక మొత్తం మిక్స్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా కలుపుకోవాలి. టూ మినిట్స్ పట్టాల మూత పెట్టి తీసి మళ్ళీ అందులోకి మీ టేస్ట్కి తగ్గంత కారం వేసుకోవాలి. మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటాం. మీరు కూడా కారం ఎక్కువ తింటే మీరు కూడా ఎక్కువ వేసుకోండి. ఇలా మొత్తం నీట్గా మిక్స్ చేసుకోవాలి కారం మొత్తం. ఇలా మిక్స్ చేసి మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. అందులో వేసుకొని ఒక 2 minutes పాటు అలా ఉండనివ్వాలి. ఇలా 2 minutes అయినాక మూత తీసి అవన్నిటిని ఎగ్స్ని కలుపుకోవాలి నీట్గా. ఆ ఎగ్స్కి కారం, మసాలా, అల్లం అంతా వచ్చేటట్టు నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 2 minutes పాటు మూత పెట్టేసి అలా ఉండనిస్తే ఇలా మంచిగా 2 minutes అయ్యాక తీసి మళ్ళీ ఇంకొకసారి కలిపి ఇందులోకి ధనియాల పొడి 1 tablespoon వేసుకోవాలి. వేసుకొని ఆ మసాలా అన్నిటికీ వచ్చేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని అందులోకి కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని 2 minutes పాటు అలా మూత పెట్టి ఉంచాలి. ఇలా టమాటో ఎగ్ కర్రీ టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.